హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి రెసిపీస్ అండి. రెసిపీ సంబంధించింది. చూస్తున్నారుగా, పూరీలు కనిపిస్తున్నాయి. ఏంటి పూరీలు అనుకుంటున్నారా? ఇది మామూలు పూరీ కాదండి, హల్వా పూరీ. ఇవి నైవేద్యానికి కూడా పనికొస్తాయి. నేను దేవుడికి నైవేద్యం పెడదామని చేశానండి శుక్రవారం రోజు. అదే అండి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టండి. ఇది చపాతీ పిండిలాగా మైదా పిండిని ముందు కలిపి 3 గంటలు నానబెట్టుకోవాలండి. ఇది హల్వా చేసుకున్నానండి బొంబాయి రవ్వతో. ఇవన్నీ మీకు తెలిసినయే కదా, ఇంకా దాని గురించి నేనేం చూపించట్లేదండి. ఫస్ట్ ఈ మైదా పిండిని 3 గంటలు నానినాక మనం బాగా మర్దం చేసి పూరీలాగా చేసుకోవాలండి. చూడండి, అలా ప్రెస్ చేస్తే మెత్తగా దూదిలాగా ఉంది. ఇప్పుడు మనము హల్వాని ఇలా ఉండలుగా చేసుకొని మనము బొబ్బట్లు చేసుకున్నట్లుగా చేసుకోవాలండి. అదేనండి ఇప్పుడు చూపిస్తున్నాను. ఆయిల్ కొంచెం తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని కాగితం మీద, ఒక కవర్ మీద మధ్యలో ఈ ఉండని పెట్టుకొని చుట్టూరా మళ్ళీ ప్రెస్ చేసుకోవాలండి. ఈ ఉండ చుట్టూరా ఈ చపాతీ పిండిని రౌండ్గా లాక్కొని మనం ఇలా దగ్గరికి లాగేసేసి మళ్ళీ చపాతీలాగా ఆయిల్ తడి చేసుకుంటూ ఆయిల్తో ప్రెస్ చేసుకోవాలండి. సమానంగా రావాలి 4 వైపులా. నేను ఈ 4 చేస్తున్నాను. పల్చగా ఇలా ఒత్తుకోవాలండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. వీటిని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్. వీటిని తీసుకొని వెళ్ళి మనం ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేద్దాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఈ పూరీలు వేయాలండి. పొంగుతాయండి ఇవి. 2 వైపులా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా లైట్గా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించేసేస్తే గట్టిగా వస్తాయి. అందుకని లైట్గా వేయించేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అదిగోండి, అలా పొంగుతాయి చాలండి. ఇంకా అలా తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. రెండోది కూడా వేసాను, అది కూడా చూడండి. టర్న్ చేసినప్పుడు బాగా పొంగినట్లు వస్తాయి. ఇంతేనండి, చాలా సింపుల్. మనము అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే చాలా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అండి. మీరు కూడా ట్రై చేయండి. కొత్తవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.